నా నమ్మలాగా ట్రీట్ చేసిన హౌస్ మేట్, కో కంటెస్టెంట్, అండ్ నేను విన్నర్ లాగా చూసిన కంటెస్టెంట్, విన్నర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్, బెస్ట్ జెన్యూన్ బాండింగ్ షేర్ చేసుకున్న నా కో కంటెస్టెంట్ అండ్ నా కొడుకు, నా పెద్ద కొడుకు, పెద్దోడు నిఖిల్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని జెన్యూన్, ఇప్పుడు చెప్పిన అన్ని నిజం. అదేం ఫీల్ అయినా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఐ జస్ట్ వాంటెడ్ లైక్ ఇది డెఫినెట్లీ నామినేషనా, మరి ఇది ఏంటి అని అంటే నామినేషనే. ఎందుకంటే నీకు ఫస్ట్ వీక్ నుంచి నేను చెప్తూనే వచ్చాను, ఎవ్రీ నామినేషన్ మనం వెళ్ళేటప్పుడు అరే నీకు ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం ఫస్ట్ నీకే పడుతుంది అని చెప్పుకుంటూనే వచ్చిన. యా, ఇమ్యూనిటీ నీకు లేదు. సో యా, ఫస్ట్ 4 వీక్స్ నాకు ఎప్పుడు ఇమ్యూనిటీలోనే ఉన్నాడా. యా, నాకు ఒకటి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ నీకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అండ్ ఆల్సో ఐ థింక్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో విల్ ఎక్స్పెక్ట్ దిస్. ఎందుకంటే క్లారిటీ లేదు ఇవన్నీ ఎవరికి. ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు నిఖిల్? కేర్లెస్ అంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేస్తారు అనే విషయానికి పెయింట్ వేసి కాఫీ కప్ అదే కదా. అరే నువ్వు ఆగ్రా ప్లీజ్ రా. అరే నేను ఇప్పుడే స్టార్ట్ చేసా. కాఫీ కప్ కాదు, కేర్లెస్ అంటే ఆగ్రా బేటా ప్లీజ్. పృథ్వీ ఒక క్వశ్చన్ అండి, కాఫీ కప్ కేర్లెస్, కాఫీ కప్ అంటే ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అదొకటి. అండ్ లాస్ట్ లో నేను ఒప్పుకుంది ఏంటంటే సో నాకేం చెప్పినావు తర్వాత ఎట్లా రా నువ్వు అట్లా పృథ్వీని ఎట్లా చేసినావు రా ఇట్లా అంటే చెప్పినావు నాకు? బేసికలీ ఆ వీక్ టు బి ఫ్రాంక్ ఐ హ్యాడ్ నో నామినేషన్స్. అంటే ఆ చిన్న వస్తువులు చేయలేక చేయాల్సి వచ్చింది కాబట్టి చేశానని ఆడికి చెప్పాను. ఐ టోల్డ్ పృథ్వీ డైరెక్ట్లీ. అర్థం చేసుకుంటాడు కాబట్టి చేస్తాను ఇంకా కైండ్ ఆఫ్ అంతే కదా, కైండ్ ఆఫ్ అదే నా చెప్పిన వర్డ్ అయితే ఇదే. ఇంకా మీరు ఉన్నదంటే వాడు ఇక్కడే అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్పిన వాడు. నేను చెప్పలేదు, అబ్బాయి చెప్పాడు ఆ రోజు. అబ్బాయి ఉండే కదా ఆ టైంలో. నాకేం చెప్పినావు, నాకేం చెప్పినావు, ఆయనకేం నీకేం చెప్పారు చెప్పు. నేను నాకైతే ఫ్రెండ్ కాబట్టి అర్థం చేసుకుంటాడు, నాకు వేరే పాయింట్స్ లేదు. అండ్ నామినేషన్ తర్వాత చెప్పిన మాట అది. ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్స్ బికాజ్ నా దగ్గర నామినేషన్ ఎవరికి లేదు అండ్ ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అని చెప్పాను కదా. అదే చెప్పాను. ఎప్పుడైనా నువ్వు గ్రహించుకున్నాకి, ఎప్పుడైనా ఎవరైనా నామినేట్ చేసినప్పుడైనా నీకు ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉన్నదా నీ గురించి కానీ, ఏదైనా ప్రాపర్ టాస్క్ గురించి కానీ ఎప్పుడైనా వ్యాలిడ్ రీజన్ ఉన్నదా అని ఒకసారి రీథింక్ చేసుకున్నా, రీకలెక్ట్ చేసుకుని ఒకసారి. నామినేషన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రైట్ అని చెప్తారు కదా బిగ్ బాస్. చెప్పిన ప్రతిసారి మీ హక్కుని యూటిలైజ్ చేయండి, వినియోగించండి అని ఇది రిమైండ్ చేస్తూనే ఉంటాడు. భయం లేకుండా నిర్భయంగా అన్ని చెప్తూనే ఉంటాడు కదా. అప్పుడు నువ్వు ఈ మొత్తం నీకు ఎప్పుడు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా అన్నిసార్లు నామినేషన్స్ గుర్తు చేసుకుంటే వాట్ వాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్, నువ్వు మంచి పాయింట్ పెట్టినా అని అనుకున్నది ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ ఉందా నీకు? అంటే ఇప్పుడు అవతల వరకే మంచి పాయింట్ అనిపించాలా నాకు అనిపించాలా? హౌస్ పరంగా మంచి పాయింట్, హౌస్ పరంగా ఇప్పుడు నామినేషన్స్ ఫస్ట్ ఎందుకు చేస్తాము? హూ ఆర్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని మాట్లాడతాం. అన్ఫిట్ అంటే ఏంటి ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అన్ఫిట్ అంటే తెలుగులో నీకు తెలుసు నాకు. అంటే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే నేను చెప్తా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. ఒక అక్షరం ఒక వర్డ్ కి మీనింగ్ ఉంటది, పాయింట్ ఆఫ్ వ్యూ ఏముండదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఎంత 10 మంది ఉన్నాం, 10 మందికి వర్డ్ కి ఉండదు. అదే చెప్తున్నా నేను, చెప్పు. అదే చెప్తున్నా. అన్ఫిట్ అంటే బయటకి వెళ్ళడానికి నామినేట్ చేస్తుంటే నాకు తెలుసు ఎవరి ఇంట్లో ఉండకూడదు వాళ్ళు నామినేట్ అంతే కదా. అప్పుడు ఏది ఒక వ్యాలిడ్ రీజన్ తో నేను ఇలా ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నా. నేను ఈ పాయింట్ చెప్పిన నామినేషన్ ఎవరి నామినేషన్ అంత వ్యాలిడ్ పాయింట్ లేదు కదా. అంటే నేను ఒక్క వర్షన్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ చెప్పి నువ్వు చెప్పినట్టే 5-10 ఎగ్జాంపుల్ ఇస్తావు. నేను ఎంత చెప్పాలో అంతే చెప్తా. అలా అని నా నామినేషన్ వీక్, నీ నామినేషన్ స్ట్రాంగ్ అని కాదు. నాకు ఎంత చెప్పాలో అంతే చెప్తా. దానికి తేడా, దానికి ఎక్కువ నేను చెప్పాలి అని నాకు లేదు. వాట్ వాజ్ యువర్ వ్యాలిడ్ రీజన్? ఎంతసేపు ఇప్పుడు ఒకరేమో గర్ల్స్ వేసి నో అంటే నో అని చెప్పేసి ఒక డిస్రెస్పెక్టింగ్ అని చెప్పా. అది ఒకటే నేను చూసింది. చెప్తాను తేజాకి ఏం చెప్పిండు? డిస్రెస్పెక్ట్ ఇది టాస్క్ లో పర్ఫార్మెన్స్ లేదు అన్నా. నువ్వే ఒప్పుకుంటావు అసలు ఆయన అసలు నువ్వే ఒప్పుకున్నావుకి అసలు నెక్స్ట్ అది వీక్ చూసుకో. నేను అది ఆ నామినేషన్ ఇప్పుడు బీబీ హోటల్ కదా నేను చాలా సోనియా అది మనం లో అనింది నేను బీబీ హోటల్ టాస్క్.
ఓకేనా, నేను మనోడు మస్తుగా ఆడింది అనేది బస్తా టాస్క్. అది కంపారిజన్ చేసుకుంటే తేజ ఆ రోజు గేమ్ పరంగా చెప్పా, వీక్ పరంగా కాదు. ఎందుకంటే ఈ గేమ్ టాస్క్ తర్వాత మనోడు వీక్ అయింది, జ్వరం వచ్చింది మనోడికి. సో బీబీ టాస్క్ ఆయన తప్ప మిగతా అందరూ తో పాడేసిరు అంతేనా? ఈవెంట్స్ ఒక రెగ్యులర్ కొంతమందితో జరుగుతున్నప్పుడు దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో అప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి నువ్వు అన్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా అంటే ఏం చెప్పాను ఆ రోజు అనేది. గౌతమ్, నువ్వు ఒక టైంలో తెలియకుండా మనం ఫన్గా చేసింది కింద ఎలా ఫీల్ అవుతావో అప్పుడు నువ్వు ఎవరికి తెలియదు అశ్వత్థామ అనేది చెప్పొద్దు అని ఎవరికి చెప్పలేదు. అలాగే అంతమంది నామినేషన్ నువ్వు ఒక అక్క అన్నప్పుడు అన్నిసార్లు చెప్పినప్పుడు చాలా మంది చెప్పారు నువ్వు చెప్పొద్దు. అమ్మాయి అవినాష్ రోహిణి కూడా చెప్పారు దట్ అమ్మాయే చెప్తుంది కదా వదిలేసి ఆపేసి అన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. దాని తర్వాత నేను మాట్లాడా చెప్పొద్దు. సో అది అయిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చేసి నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు కూడా అలా ఎవరు ఇలా చేస్తే హర్ట్ అవుతావు నువ్వు ఫీల్ అయ్యావు, అదే నువ్వు చేయడం కూడా రాంగ్. సో దట్ వాజ్ మై పాయింట్. అంటే నువ్వు ఒకరికి చెప్పి నువ్వు అదే చేయడం కూడా రాంగ్. సో నాకు నచ్చలేదు, ఆ పాయింట్ కామెంట్ చేస్తున్నా. నో అనేది కాదు అక్కడ. సో ఇట్ ఇస్ సేమ్. అంటే నీకేమై హర్ట్ అయ్యిందో అది ఇంకోటి అవుతున్నప్పుడు నువ్వు అది చూసుకోవాలి కదా. దట్ వాజ్ మై పాయింట్. నేను దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇచ్చావు, నేను తనకి చెప్తున్నాను. ఇదే కదా నేను చెప్పింది అక్కడ. సో ఫర్ మీ వాట్ ఐ చెప్పింది అదే ఎక్స్ప్లెనేషన్ ఆయన జస్ట్ which was between you three people, which doesn't even affect housemates or doesn't even affect Big Boss house overall ga. And disrespect chesedi asalu house ki అంటే ఈమె డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళు మాట్లాడుకుని షార్ట్ అయ్యారు కదా మళ్ళీ దానికి అందరికి ఒక దట్ వాస్ ఎ కంటిన్యూస్ ప్యాటర్న్ కదా. దట్ వాస్ అది నువ్వు డిస్రెస్పెక్ట్ కాదు మచ్చా, నాకు అనిపించిందా అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. దట్ వాస్ డిస్రెస్పెక్ట్ అని అంత దాన్ని నువ్వు తీసుకొని తింటే చాలా మంది చాలా రకాలుగా డిస్రెస్పెక్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే నేను ఉన్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ ద సేమ్ థింగ్. నాకు డిస్రెస్పెక్ట్ అయినప్పుడు కూడా యు నెవర్ స్టూడ్ బై ఎనీబడి. బట్ నీ పాయింట్ నీ పర్సనల్ పాయింట్ నో అన్నందుకు తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయడం డిస్రెస్పెక్ట్ అనిపించలేదు. అంటే అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను పృథ్వీ ఉందా మాట్లాడుకుంటావు, నేను అవినాష్ ఉందా మాట్లాడుకుంటావు. నువ్వు అయినా చాలు మనం అందరం కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు ఆపోజిట్ ఉన్నప్పుడు నన్ను చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు, నిన్ను చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు వాళ్ళందరూ. అండ్ పృథ్వీ చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు. అవన్నీ నీకు డిస్రెస్పెక్ట్ లాగా కనబడలేదు. ఇది ఒక్కటి మాత్రము మీ ముగ్గురు మధ్యలో జరిగింది మాత్రం డిస్రెస్పెక్ట్ లాగా కనిపించింది. అంటే ఎప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ అని చెప్పి నువ్వు ఎవరిని నామినేట్ చేయనప్పుడు జస్ట్ మాత్రం విష్ణు చేశాను కదా. విష్ణు ఏమని నిన్ను మాట్లాడింది అది ఎప్పుడు నాకు అనిపించింది కదా. సో నేను చెప్తా ఇప్పుడు నువ్వు నీకు చెప్తా. నీకు ఒకరికి గొడవ అయినప్పుడు నువ్వే ఒక్కరికి చెప్పా, నువ్వే చెప్పా. ఇప్పుడు ప్రేరణ చెప్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరం, నేనెందుకు దూరాలా? దట్స్ మై క్వశ్చన్. ఎవరు దాంట్లో అందరూ దూరారు కదా, అందరూ దూరారు కదా. If it is a house, personal వేరు, house వేరు కదా. నామినేషన్ జరుగుతుంది. You getting my point? నామినేషన్ 10 మంది ఏంటంటే one single person being disrespectful to 10 people is a bad behavior that will affect house. One single person talking to other person and during conversation ekkada peak of the moment lo heat of the moment lo disrespect aithe that is heat of the moment lo aithe. Heat of the moment నేను చెప్తుంది. Heat of the moment బేసికలీ అక్కడ వేరే వాళ్ళది నామినేషన్ జరుగుతుంది. ఆ దీంట్లో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో 10 మంది నువ్వు నో అని చెప్పినప్పుడు కూడా నువ్వు వినకపోవడం వాస్ నాట్ డిస్రెస్పెక్ట్ కాదన్నప్పుడు 10 మంది 1,00,000 మంది చెప్పినా నేను అది విన్నాను. అది నీ పాయింట్. నాకు నువ్వు ఏది నో అన్నప్పుడు నువ్వు హర్ట్ అయ్యావో అలాగే అవుతుంది. నువ్వు కూడా చేయడం రాంగ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ చెప్పింది కూడా నేను అదే, నీ దాంట్లో చెప్పింది కూడా అదే. నువ్వు అసలు అక్క ఇప్పుడు ఇప్పుడు తను నామినేషన్ చేస్తుంది కదా, మనం 10 మంది చూసి చెప్తుందా తనది ఏమనిపిస్తుందో. నిన్న సోహెల్ వచ్చి ఒక మాట్లాడేది అక్క అంటే ఎందుకు ఫీల్ అవుతుంది. ఫస్ట్ చెల్లి అంటే వద్దు అన్నది. ఎందుకు ఒక హ్యాండ్సమ్ బాయ్ హ్యాండ్సమ్ గర్ల్ అనొద్దు అంటే అవును అన్నది. అది కదా తన పర్స్పెక్టివ్. అది కూడా మనం సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ ఏమనుకుంటామో leave it దాని విషయం కాదు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోంట్ గెట్ ఇంటు దట్ అగైన్ ప్లీజ్.
అదొకటి మై పాయింట్ ఈస్ లైక్ యువర్ నెవర్ ఫేర్ యువర్ నాకు ఇగో ఇప్పుడు డైరెక్ట్గా చెప్తా. ఏంటంటే మీతో నాకు ఎందుకు అన్నట్టు పాయింట్స్ ఇస్తావు. అదే ఇక్కడ నేను అదే డైరెక్ట్ గా చెప్తాను, నువ్వు అడగకపోయినా అదే చెప్పింది నామినేషన్ కాక తెచ్చుకోకు నువ్వు ఎవరిని అని చెప్పింది. గౌతమ్ని కానీ మీ అమ్మ కూడా వచ్చినప్పుడు నీకు అదే సజెషన్ ఇచ్చింది కదా. ఈ అమ్మ వచ్చి మైండ్ ఆఫ్ ఫెయిల్ నామినేషన్స్ అంటే బేసిక్లీ ప్యాటర్న్ ఏంటంటే ఎవరితోనైనా నామినేషన్స్ దాకా తెచ్చుకో, దాన్ని కూల్ గా ఎక్కడో వెనకాలనే ఫ్రెండ్స్ అని ఒకటి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నామినేషన్ లో ఇప్పుడు రాంగ్ తీసుకుంటా చెప్తా తప్ప దాన్ని నేను పర్సనల్ గా ఎజెండా పెట్టుకొని గొడవ పడాల్సిన అగ్రెషన్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అదేనా నాకు పడింది 5 ఓటింగ్ తక్కువ నామినేట్ చేయడానికి. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మీకు నామినేట్ చేయడానికి ఆప్షన్. మాకున్నప్పుడు అసలు లేకుండా అరే నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా నామినేషన్ నువ్వు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. దానికి ముందు నామినేషన్ లేదు, 2 వారం ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత 2 or 1 అంతే. నీకు పాయింట్ ఇచ్చి అంత సేఫ్ గేమ్ రాదు. నాకు అనిపించింది ఎంతో వాళ్ళ ఇంతే చెప్పాలా, అది నేనెంత మొత్తం చూసి నామినేట్ చేస్తావా, పర్సనల్ గా ఒక పర్సన్ చేసుకుంటావా? కోపం ఉంటుందో వాళ్ళకి కోపం లేదు. కోపం నేను ఎవరితో నేను ఇక్కడ దాకా క్యారీ అవుట్ చేయలేదు. కోపం నాకు కోపం ఉంటేనే చేస్తాను, లేదా అప్పటికి ఏది రాంగ్ జరుగుంటే ఆ వారంకి అది చూసే చేస్తా తప్ప ఇంకా నేను నాకు పర్సనల్ అజెండా లేదు. ఓకేనా, పర్సనల్ అజెండా ఒకవేళ నిజంగా జనాలకి అలా అంటే ఇప్పటికి నన్ను ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. సింపుల్ అసలు ఒకటి. అండ్ సెకండ్, నాకు ఎంత చెప్పాలో నేను అంతే చెప్తా. దాన్ని లాగడం, గొడవ పెట్టుకొని మాట్లాడడానికి ఇక్కడ నువ్వు ఎలా చెప్తావు ప్రేరణకి అగ్రిమెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారా అంటే అలాగే మాట్లాడడానికి అగ్రిమెంట్ లేదు కాబట్టి 100 మాట్లాడచ్చు సోనియా. నాకు ఎంత కావాలో అంతే మాట్లాడతాను. నిఖిల్ నాకు ఇంతే 10 వర్డ్స్ ఎప్పుడైనా నామినేట్ చేసినప్పుడు చాలా సేఫ్ గా ఏదో ఆ టైంకి నీకు పర్సనల్ ఎవరి మీద కోపం ఉంటుందో వాళ్ళని నామినేట్ అలా నువ్వు ఒకసారి హౌస్ మొత్తము అని అంటావు, లేకపోతే ఒకసారి పర్సనల్ గా ఒకటే అని అంటావు. I asked only 2 things. అక్కడ 100 అదే చెప్తా. చెప్పే వర్డ్స్ 100 రకాల చెప్పొచ్చు సోనియా. అది దట్ వాజంట్ పర్సనల్. దాని తర్వాత తేజ పృథ్వీ ఒక పాయింట్ మీద నామినేట్ చేసా, డిస్రెస్పెక్టింగ్ ద వాట్ ఇస్ దట్ ప్రక్రియ. దాని తర్వాత మనోడికి నేను నామినేట్ చేసింది అదే. నువ్వు చేయడం కూడా రాంగ్ అని. సో హౌ ఇట్ ఇస్ పర్సనల్? వాట్ ఆర్ దోస్ పాయింట్స్ లైక్ అంటే నువ్వు ఏమన్నా ఇప్పుడు నాకు ఎంత చెప్పాలా నేను అదే చెప్తున్నా. తేజ పృథ్వీకి ఇది నామినేషన్ టైంలో నువ్వు డిస్రెస్పెక్ట్ చేసే ప్రక్రియని నామినేట్ చేశాడు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నెక్స్ట్ వీక్ తేజకి చేసింది కూడా అప్పుడు కూడా లైక్ యూఏ పాయింట్ గుర్తు చేసాం. అప్పుడు ఎగ్ చేసినప్పుడు కూడా యూ న్యూ దట్ తేజ గారికి పనిష్మెంట్ వచ్చింది, హిస్ ఫీలింగ్ అంటే ఎట్లుంటే నువ్వు తేజ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చేటప్పుడు డీడ్ యూ నో దట్ యష్మి ఆల్సో డిడ్. యష్మి పక్కకు వచ్చినాక వెంటనే చెప్పింది ఐ నో తేజ విల్ డూ, తేజ చేస్తాడు, చేసిన తర్వాత నేను వేయాలి అనుకున్నా, దట్ ఈస్ మై దిస్ థింగ్ స్ట్రాటజీ వాట్ ఎవర్ ఇట్లా అని స్ట్రాంగ్ గా చెప్పింది. అంటే షీ న్యూ దట్ షీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిస్టేక్. అప్పుడు కూడా మీరు ఆపుకోలేసి షీ న్యూ దట్ షీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిస్టేక్ by disrespecting Big Boss rule and తేజ వేస్తాడని నాకు తెలుసు. అందుకే తేజ వేసేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ నేను వేసిన అని చెప్తున్నామే. అప్పుడు అని చెప్తున్నామే. అప్పుడు నీకు తెలిసినప్పుడు ద పాయింట్ హియర్ ఇస్ మీకు పాపం 2 పనిష్మెంట్లు వస్తాయి. ఒకటి ఫ్యామిలీ రాదు, ఒకటి ఏదో let me finish. అప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని అడిగినప్పుడు నువ్వు తేజాని ఎట్లయితే నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ తేజ ఎందుకు అని అంటే రీజన్ అది ఎగ్ చీఫ్ వేసాడు అని చెప్పేసి అన్నాడు డిస్రెస్పెక్టింగ్ అని. మరి నీ గ్రూప్ లో యష్మి కూడా చేసింది కదా. అండ్ ఆల్సో హీ ఆల్రెడీ గాట్ పనిష్మెంట్. అప్పటికే పనిష్మెంట్ వచ్చిన వాడిని ఎందుకు తీసుకున్నావు మరి? ఇక్కడ ఎందుకు మీరు ఈ పాయింట్ ఎందుకు తీసుకోలేదు మరి? డోంట్ యూ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ మిస్టేక్? సో ప్రతిసారి నీ కంపారిజన్ ఉన్నప్పుడు యు విల్ చూస్ సంబడి అవుట్ ఆఫ్ యువర్ గ్రూప్. ఇప్పుడు అవుట్ ఆఫ్ యువర్ గ్రూప్ యు చూస్ సంబడి ఎల్స్. నేను ఇప్పుడు కూడా చెప్తా. ఇప్పుడు ఒక్కటే నామినేషన్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కటి చేస్తావా, ఇద్దరు చేస్తావా? నామినేషన్ ఒక్కటే చేయాలి ఎందుకంటే నేనే కదా, ఇంకెవరు ఎలా తీసుకుంటారో కూడా నాకు తెలియదు. మరి ఇఫ్ యు రియల్లీ రెస్పెక్ట్ ఎమోషన్స్, ఇఫ్ యు రియల్లీ రెస్పెక్ట్
నేను కొన్ని విషయాలు నేను చెప్తా, ఇవన్నీ మరి ఎమోషన్స్ ని రెస్పెక్ట్ చేసినట్ట మరి అవి బీట్రే చేసినట్ట అనేది మాట్లాడతా. బికాస్ యూఆర్ సేయింగ్ టాస్క్ పరంగా ఇండివిజువల్ గా చూస్తా ఇదైతే రెస్పెక్ట్ ఎమోషన్స్, ఇఫ్ యు రియల్లీ రెస్పెక్ట్. ఒక్క నిమిషం నేను ఇది కంటిన్యూ చేసేస్తా, తర్వాత స్టార్ట్ చేయి. మళ్ళీ అది లేదు ఇది లేదు. ప్లీజ్ రిమైండ్ మీ సంబడి. ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎమోషన్స్. ఓకే ఓకేనా. నేను ఈ నామినేషన్స్ లో నాకు ఎంత చెప్పాలో ఏం తప్ప అనిపిస్తుందో అదే చెప్తా. అది తప్ప ఇంకా అవసరం లేనిది నాకు అవసరం లేదు. అండ్ దాన్ని నేను పర్సనల్ గా అజెండాగా క్యారీ ఆన్ చేసి ఎవరిని నేను ఇక్కడ పర్సనల్ గా ఓడించాలని లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను తప్పు అయినప్పుడు లేదా ఓటింగ్స్ తగ్గినప్పుడు అది అవుట్ ఆఫ్ ద హౌస్. సింపుల్. యా, నెక్స్ట్ పాయింట్. ఐ టాక్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎమోషన్స్. ఫస్ట్ వీక్ లా నువ్వు మన ఇద్దరికి గొడవ స్టార్ట్ అయినప్పుడు నైనిక నా దగ్గరికి వచ్చి ఇలాగా చిన్న పిల్లలాగా అన్నప్పుడు ఐ జస్ట్ టుక్ నేను వెళ్ళి ఆమెకి డిఫెండ్ చేద్దామని వెళ్ళినప్పుడు జరుగు నిఖిల్ అని మాట్లాడుతున్నప్పుడు కూడా అంటున్నప్పుడు కూడా నువ్వు జరగలేదు, నువ్వు నాకు దానికి ఏం ఆన్సర్ ఇచ్చినావు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, నాది నేను మాట్లాడుకుంటా నైనికాని, నువ్వు నైనికాని ఎందుకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకుని నా మధ్యలోకి వచ్చినావు. దట్ ఐ ఫెల్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ డోంట్ మైండ్ యూ షౌటింగ్, ఐ డోంట్ మైండ్ యూ డిఫెండింగ్. నువ్వు డిఫెండ్ చేసిన ప్రాబ్లం లేదు. నేను నైనిక దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అది ప్రొటెక్ట్ చేసి మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది. ద హోల్ థింగ్ షోస్ యువర్ ఆల్ లైక్ టీమ్ అండ్ లైక్ అప్పుడు యశ్మికి ఇచ్చిన రీజనింగ్ కానీ అప్పుడంతా మాట్లాడినప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు ఏం చెప్పినావు అంటే, లేదు నేను అట్లా నైనికాని ప్రొటెక్ట్ చేయలేదు, ఐ వాంట్ మై పాయింట్ టు బి క్లియర్. ఫస్ట్ నా పాయింట్ క్లియర్ చేసిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడు అని నేను అన్నా అని చెప్పి నాకు చెప్పినావు. నేను అక్కడ కాదు అట్లా చెప్పలేదు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, విచ్ ఐ డోంట్ లైక్. నాకు అట్లా డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళు నాకు నచ్చదు. సో అని నేను చెప్పినప్పుడు కూడా యూ ఆల్ ద టైమ్ యూ వర్ కన్విన్సింగ్ అబౌట్ దిస్ ఓన్లీ బికాస్ ఐ వాస్ దేర్ ఆన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. సరేరా బాబు, నేను నాకు అర్థమైంది, ఐ విల్ టేక్ దట్ యాజ్ దట్, అర్థమైంది అని చెప్పేసి కట్ చేసిన దాన్ని. ఓకే, ఐ వాజ్ లైక్ కన్విన్స్డ్ అండ్ లైక్ ఓకే ఫైన్ యాక్సెప్ట్ యువర్ అపాలజీస్ అని అన్నా. బట్ నువ్వు అక్కడ ఫ్లిప్ చేసినావు. నువ్వు అక్కడ నీ పాయింట్ క్లియర్ చేయడానికి నువ్వు అక్కడ నేను వెంట్ బ్యాక్ అండ్ ఐ హావ్ సీన్ మై ఎపిసోడ్, యూ డిడ్ంట్ డూ దట్. లేదు, when she is going through that phase నువ్వు ఆమెకి మళ్ళీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. యశ్మితో నీకు అట్లా యశ్మితో నేను ఫ్రెండ్ గా ఉంటున్నా. షీ నోస్ దట్. ఫ్రెండ్ గా కూడా సరిగా లేదు నాతో. డోంట్ యూజ్ దట్ ఫ్రెండ్షిప్ వర్డ్. అంటే ఇప్పుడు కుచ్చి అయిచో నేను ఈస్ ఫ్రెండ్స్ అని అన్ని హౌస్ మేట్స్ కి ఫ్రెండ్స్ అనే చెప్తాడు. నేను ఫ్రెండ్ గా చూస్తున్నా కానీ ఆమె ఫీల్ అవుతుందో చెప్తాడు. ఇట్ వాస్ జస్ట్ అ డ్రీమ్. ఆ ఫీలింగ్ ఏమీ లేదు, అది క్లియర్ చెప్తాను. ఇట్ వాస్ జస్ట్ అ డ్రీమ్. ఏం ఫీలింగ్ లేదు. అర్థం చేసుకోవాల్సింది అక్కడ. సార్టెడ్ అవుట్ విత్ అరే నేనంత మోడర్న్ కాదు. నాతో కూర్చొని ఎంత నాతో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను నీతో మాట్లాడతా. మై గుడ్నెస్ గోల్డెన్, ఈ రూమ్ లో కూర్చొని మాట్లాడాలి. ఎవరితో? Do I really know Prithvi? Do I really know what she had? నీతో ఇంత మాట్లాడిందో నాకు తెలుసా? Wait a second. You knew, she knew. ఆమె చెప్పింది, అరే నీ కోసం మాత్రమే నేను కామ్ గా ఉంటున్నా, నీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయని ఇక్కడ మాట్లాడింది. అప్పుడు కూడా నువ్వు చెప్పలేదు. She said నువ్వు డిస్టర్బ్ కావద్దని నేను ఎక్కువ మాట్లాడతలేను అని ఆమె చెప్పి ఎగ్జాక్ట్లీ కూడా దాన్ని చప్పరించి ఏదో చెప్తాను, ఆమెకి ఏదో మేనేజ్ చేసుకో. కానీ యు నాట్ సే ఆన్ హర్ ఫేస్ దట్ స్ట్రిక్ట్లీ యశ్మి దిస్ విల్ నాట్ డిస్టర్బ్ మీ, నేను దాంట్లో లేను, నేను దానికోసం రాలేదు. I have not given you అని నువ్వు చెప్పలేదు. ఎప్పుడు అడుగుతున్నాను నీ దగ్గర, నేను దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. ఎలాంటి మాటలు ఏమీ చెప్పలేదు. డిప్లొమాటిక్ ఎవ్రీవేర్, ఎవ్రీ కన్వర్సేషన్, ఎవ్రీ సిచువేషన్. Prithvi, do I really know about dream, about whatever she had feeling? ఆగు యశ్మి. అక్కడ ముగ్గురు కూర్చున్నప్పుడు యు సెడ్ ఎలా మాట్లాడడానికి రాదు సోనియా. సింపుల్ గా ఎందుకంటే ఇది యశ్మి కూడా చెప్తా. నువ్వు రెస్పెక్ట్ గురించి చెప్పినప్పుడు నేను చెప్తా. జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకున్నానే తప్ప వాడి మీద ఏదో పెద్ద ఫీలింగ్ ఉన్నట్టు ఈ హౌస్ లో నాకు ఎప్పుడు నాకు అనిపించలేదు. ఆ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది అని, నీ డ్రీమ్ వచ్చిందిరా ఎందుకు వచ్చింది అని. నేను ఆ కన్ఫ్యూజన్ లో అది అలా కంటిన్యూ అయిందే తప్ప నిఖిల్ మీద ఎప్పుడు అలాంటి ఫీలింగ్ నాకు రాలేదు. సో జనరలీ పీపుల్ లైక్ మీ అమ్మ కూడా అనుకున్నది కాబట్టి నామినేషన్స్, మీ అమ్మ కూడా ఏంటంటే చెప్పింది నీకు నామినేషన్స్ వరకు తెచ్చుకోకు, డిఫెన్స్ లోకి వెళ్ళకు. అమ్మాయి చెప్పారు చెప్తాను. నేను అడిగినప్పుడు తనకి డ్రీమ్ వచ్చిందని సంగతి నాకు తెలియదు. నేను నిన్ను అడిగా ఏమైనా ఉందా అంటే తను నాకు చెప్పిందిరా, బట్ నాకు లేదని చెప్పేశాను. నాకు లేదని చెప్పేశాను. అంటే డ్రీమ్ వచ్చిందని చెప్పింది, డ్రీమ్ క్లారిటీ నాకు తెలియదు. డ్రీమ్ అని చెప్పలేదు నాకు. ఏం చెప్పి అదే అక్కడే రాంగ్ అయింది. ఆయన అన్ని నా మీద తోసేసరికి నాకు పెద్ద అలా అయింది. నేను జనరల్ గా
No, 1 second. Sorry. You can I respect to whatever you're doing. I respect. Bro, me Prithvi ఉన్నాడు ఇప్పుడు. There is something విష్ణుకి అంటే he's outright on the face. నాకు లేదురా నువ్వు కూడా కొంచెం నార్మల్ గా ఉండు, ఎక్కువ తీసుకోకు హార్ట్ కి, బీ స్ట్రాంగ్ అని చెప్పుకొని కట్ చేసేసుకున్నాడు. హీ విల్ యాక్సెప్ట్ దట్ ఫేస్ చెప్తాడు. ఎప్పుడైనా సరే ఆ టాపిక్ వచ్చినా సరే నాకేం లేదు విష్ణు మీద అట్లా అని ఎన్నోసార్లు చెప్పిన, ఒక 10 సార్లు చెప్పాడు. అండ్ దట్ టు వేరే వాళ్ళు అడిగినప్పుడు కాదు, వేరే వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అట్లా అని నవ్వుతాడు తప్ప ఆమెకు ఉంది నాకు లేదు అట్లా అంటే ఎప్పుడు చెప్పడు పృథ్వీ. దట్ ఈస్ పృథ్వీస్ క్యారెక్టర్. ఐ మీన్ ఐమ్ టెలింగ్ యూ అంటే నువ్వు విష్ణుకి ఉన్నది నాకు లేదు, ఆ పిల్ల ఫీల్ అవుతోంది, నాకేం లేదు, నేను దానికోసం అట్లంటే ఏం చెప్పడు. ఎందుకు అట్లా అనుకుంటున్నారో అని నవ్వుతాడు అంతే. నాకు యష్మి చెప్పింది ఏంటంటే నిఖిల్కి నా మీద అట్లాంటి ఇంట్రెస్ట్ అదేం లేదు, కానీ రోహిణికి నాకు నిఖిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తున్నాడు నిఖిల్ అని నాకు యష్మి చెప్పింది. ఇంట్రెస్ట్ ఉన్నట్టు అని కాదు, ఈ హ్యాడ్ ఆ డ్రీమ్. నాకు ఏం చెప్పింది బేసిక్లీ డ్రీమ్ అని. తొందరగా అయిపోతే నేను నెక్స్ట్ పాయింట్ కి వెళ్తా. ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ అంతే. నార్మల్ గా నేను నువ్వు మాట్లాడుకున్నాం కాబట్టి అడుగుతున్నా, బికాజ్ నేనేమన్నా ఉంది అని చెప్పిందిరా, నాకు ఎక్స్ప్రెస్ కూడా చేసింది, బట్ ఐ సెడ్ నో. ఎక్స్ప్రెస్ చేసిందని చెప్పలేదు, తను నీకు చెప్పిందని చెప్పాను. ఎక్స్ప్రెస్ చేసిందని చెప్పలేదు, ఆ డ్రీమ్ ఒకటి అన్నట్టు చెప్పాను నేను. ఎక్స్ప్రెస్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిందని చెప్పలేదు నేను. నాకు డ్రీమ్ అని ఇప్పుడు వరకు తెలియదు. అనుకో డ్రీమ్ కాదు, తనకి ఇలా ఉంది అని చెప్పాను తప్ప తను నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఉంది అని చెప్పడం అంటే ఎక్స్ప్రెస్ చేయడమే కదరా. నేనేమంటున్నా అంటే ఏదన్నది స్ట్రాంగ్ గా ఫేస్ మీద చెప్పారా అని చెప్పి నీకు 4 సార్లు చెప్పా. ఏదైనా ఉన్నా లేకపోయినా స్ట్రాంగ్ గా అరే ఇది వర్కౌట్ అవ్వదు, సో ప్లీజ్ ఈ విషయం ఇంకా బ్యాక్ చేద్దాం స్ట్రాంగ్ గా చెప్పాను నీకు చెప్పా. ఒకవేళ లేకపోతే నువ్వేమన్నావు, అరే తను చెప్పిందో తనకు కూడా చెప్పేశాను నేను ఆల్రెడీ. మనం మాట్లాడుకున్నాం. నేను అదే అన్నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే అది డ్రీమ్ అనే సంగతి నువ్వు మెన్షన్ చేయలేదు, ఓకేనా? అది డ్రీమ్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు నేను చెప్పాను. స్ట్రాంగ్ గా చెప్పేసి నార్మల్ గా కంటెస్టెంట్ గా ఫ్రెండ్స్ గానే కంటిన్యూ అంటే అయిపోయేది. ఇది ఎంత డ్రాగ్ అవ్వదు కదా. అప్పుడు ఎందుకు మెన్షన్? ఎందుకంటే ఆ డ్రీమ్ అనే రోజు వచ్చింది కదా, దాని తర్వాత నుంచి ఆ డ్రీమ్ ఏంటి నాకు తెలీదు. సో తను మాట్లాడే విధానం నాకు ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు. పృథ్వీ దగ్గర నేను అడగలే. నాకు చెప్పే వరకు డ్రీమ్ అని తెలియదు. డ్రీమ్ అని తెలుసు, డ్రీమ్ కంక్లూజన్ దాని తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు. బికాస్ నేను ఆ డ్రీమ్ గురించి నేను దాని గురించి మరి ఓకే అది డ్రీమ్ మొత్తం చెప్పిస్తా. ఆమె కాదు వచ్చి అంటే నేను తర్వాత మాట్లాడతాను. వాళ్ళకి వేస్ట్ మీకు వేస్ట్ నాకు. యష్మి, did you feel that is disrespectful to your emotion? Yes. And Prithvi, did you ever feel మీకు డిస్రెస్పెక్ట్ చేసిండు ఎమోషన్ కి అని ఫీల్ అవ్వలేదా? నామినేట్ చేసినప్పుడు కానీ, విష్ణుప్రియ మనం సేవ్ చేసినప్పుడు కానీ, వేరే నైనికాని సేవ్ చేసినప్పుడు కానీ? అప్పుడు స్టార్టింగ్ అనిపించింది లైక్ అండ్ ఇక్కడ ఎప్పుడు హ్యామర్ వస్తుంది హ్యాక్ ది కిల్లర్ ది ఉన్నప్పుడు ప్రేరణ చేసింది తప్పు అయినప్పుడు ప్రేరణ సపోర్ట్ చేయండి అంటే నీ దగ్గరకు వచ్చి అరే పోనీ ఇట్లా అని చెప్పేసి అప్పుడు నువ్వు బేరేస్తావు కదా, అప్పుడు నీకు అనిపించలేదా? అప్పుడు బెదిరిస్తావు కదా. ఇక్కడ చెప్పాను లైక్ వస్తే నువ్వు సపోర్ట్ చేయి ఓకే, బట్ నేనైతే ట్రై చేస్తా ఫిజికల్ అవుతుంది అన్నా. నేనేమన్నా ఫిజికల్ కాదు వదిలేరా, ఎలాగో వెయిట్ ఎలాగో 90 పౌండ్ చేస్తుంది కాబట్టి నువ్వు వదిలేసి అని చెప్పాను. దట్ వాస్ మై వర్డ్స్. యా సో అక్కడ కూడా నువ్వు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు అంటే నాకు ఒక కన్ను ఇట్లా నీకు ఒక కన్ను హస్బెండ్ ఒక కన్ను బ్రదర్ అయితే ఏం చేస్తావు, నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పి అయిపోయిన తర్వాత నా పరిస్థితి అర్థం చేసుకో ఇట్లా అని చెప్పేసి ఎమోషనల్ గా మనం కన్విన్స్ చేస్తావు. కానీ ఎవరిని? ప్రేరణని. ఏమని? కళ్ళు హస్బెండ్ రెండు కళ్ళు ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ తీసుకున్నావు? అది చెప్పు. ఈ కళ్ళు హస్బెండ్ ఇవన్నీ నువ్వు చెప్పినావు అక్కడ బయట నేను చూస్తా. సో ఇంటెన్షన్. యా అగ్రీ, దట్ ఇస్ ద ఇంటెన్షన్. దట్ ఇస్ నాట్ మై ఇంటెన్షన్. నేను ఇద్దరు నాకు సేమ్ ఉన్నప్పుడు అదే నేను చెప్పేది ఉన్నప్పుడు అని కన్విన్స్ చేస్తావు. కానీ అక్కడ జరిగిన విషయము ఇద్దరికి ప్రాపర్ గా కన్వే చెయ్యవు. ఏంటిది అంటే నువ్వు ఫస్ట్ వాడిని చేయడం తప్పే కదా అమ్మా, అందుకని వాడు చేసిండు మనం ఇట్లా అనుకున్నాం కదా అని చెప్పి నువ్వు ఎక్కడ మాట్లాడలేదు. అంటే నేను పర్సనల్ గా నువ్వు హరితేజ కూర్చున్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి ఎందుకు నీకు గంగవ్వ చెప్పింది స్ట్రాంగ్ అనిపించింది, నేను చెప్పింది ఎందుకు రాంగ్ అనిపించింది మాట్లాడలే? నువ్వు మాట్లాడలేదన్నావే కానీ అంటే